ప్రస్తుతం సిఐ విజయ్ కుమార్ ఉన్నారు. సార్, ప్రమాదం ఎలా జరిగింది? మృతదేహాలు లభ్యమయ్యాయి? ప్రమాదం నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ మైనర్ బాలురు ముగ్గురు కూడా స్నానానికి దిగారు. అయితే వారికి పోటుపాట్లు అనే దాని మీద వారికి సరైన అవగాహన లేకపోవడంలో సడన్గా దిగడంతో వారు చిన్నపిల్లలు అవ్వడం, అదే ఈత కూడా రాకపోవడం వల్ల వారు గల్లంతయ్యారు. దీనికి ప్రధాన కారణం పెద్దలు ఎవరు రాకుండా వారికి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ స్నానానికి రావడం, అదే పోటుపాట్లు ఈ నది యొక్క భౌగోళిక స్వరూపం వారికి తెలియకపోవడం, అదేవిధంగా లోతు మీద కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు సరదాగా దిగారు. అదే టైంలో నిన్న అమావాస్య అవ్వడం దానివల్ల పోటుపాట్లు అధికంగా ఉండి వారు గల్లంతయ్యారు. ఇక్కడ ఎటువంటి చర్యలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? అంటే ఇదంతా కూడా ఎంత చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట దిగే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం అని అనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా అండి. ఇక్కడ ఎన్ని మేము ఆల్రెడీ సైన్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇలాగా జరుగుతున్నాయని చెప్పి అందరికీ కూడా వారికి సరైన హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అయినా కానీ ఇది నదీ తీర ప్రాంతం అధికంగా ఉండడం వల్ల ఏదో ఒక మూల నుంచి వారు మా పోలీసుల మాట, రెవెన్యూ మాట బెడజోని పెట్టి సరదా కోసం దిగి ఇలాగ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారని మేము భావిస్తున్నాం. దాదాపు అవగాహన చాలా ముఖ్యం తల్లిదండ్రులు. ఇక్కడ ఎలాంటి చోట్ల పర్యవేక్షణ కూడా పెట్టడం కష్టం, ఎందుకంటే ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో గోదావరిలో స్నానానికి దిగే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు వేసవి కాలంలో పిల్లలపై ఒక దృష్టి పెట్టాలి. అంతేకాకుండా స్థానికంగా ఉండే మత్స్యకారులు కూడా ఈ విధంగా చూసిన వెంటనే స్పందించారు కాబట్టి వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాకినాడ నుంచి కూడా వచ్చి వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు గత రాత్రి మునిగిపోయిన యువకులందరినీ కూడా ముగ్గురు మృతదేహాలను కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వెంటనే తీసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ముగ్గురు కుటుంబాలను కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి నెలకొంది.